ఎక్కువ కాలం బతకాలని చాలామందికి ఉంటుంది. తలుచుకుంటే ఆ కోరికను నిజం చేసుకోవటం కష్టమైన పని కాదు. అదంతా మన చేతుల్లో పనే. ఆయుష్ పెంచడంలో జీన్స్ ప్రధానం. 20 నుంచి 25% ఉంటే జీవనశైలి ప్రధానం 75 నుంచి 80% ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో సంభవించే 70% కంటే ఎక్కువ మరణాలకు శారీరక శ్రమ లేకపోవటం, చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణాలని WHO తేల్చింది. హార్వర్డ్ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, సరైన బరువు, మంచి అలవాట్లతో పురుషులు 12 ఏళ్లు, స్త్రీలు 14 ఏళ్లు ఆయుష్ పెంచుకోవచ్చని తేలింది. తాత ముత్తాతల కాలంలో 100 ఏళ్లు అంతకంటే ఎక్కువ కాలం బతికేవారని చెబుతారు. దానికి ప్రధాన కారణం వారు అనుసరించిన క్రమబద్ధమైన జీవన విధానం, కల్తీ లేని ఆహారం. అయితే కాలం మారుతున్న కొద్దీ 100 ఏళ్ల జీవితం మాయమై యుక్త వయసులోనే మరణాలు సాధారణమయ్యాయి. కారణం పెరిగిన కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణాలు. అయితే కారణాలు ఎన్నున్నా రోజువారీ జీవితంలో కొన్ని చిట్కాలు పాటిస్తే దీర్ఘాయుష్షు సాధ్యమే అని సలహా ఇస్తున్నారు నిపుణులు. అవి పాటిస్తే రోజువారీ ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు కూడా మన సొంతమే అని చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల సలహా ప్రకారం రోజు ఒక అరగంట నడవాలి. కూర్చుని చేసే పనైతే గంటకోసారి లేచి అటూ ఇటూ తిరగాలి. వయసుకు తగ్గ వ్యాయామం చేస్తే వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా ఉండొచ్చు. సిడ్నీ విశ్వవిద్యాలయం దాదాపు 50,000 మందిపై జరిపిన అధ్యయనంలో నెమ్మదిగా నడిచే వారిలో అకాల మరణం పొందే అవకాశం 20% తక్కువని, వేగంగా నడిచే వారిలో 24% తక్కువని తేలింది. ఇక రోజు 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. నిద్రలేమితో త్వరగా వృద్ధాప్య ఛాయలు కమ్మేస్తాయి. రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే అకాల మరణం ముప్పు 12% పెరుగుతుంది. యూరోపియన్ హార్ట్ జనరల్ అధ్యయనం ప్రకారం నిద్రలేమితో బాధపడే వారికి కార్టిసాల్ అనే ఒత్తిడి పెంచే హార్మోన్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం 24% ఎక్కువవుతుంది. కోపం శృతిమించినా, ఒత్తిడి ఎక్కువైనా అనర్థాలే. అందుకే వీటన్నింటినీ అధిగమించాలంటే రోజు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చెయ్యాలి. ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండాలి. ఆత్మీయులతో సంతోషంగా, సందడిగా గడపాలి. ఒత్తిడి సైలెంట్ కిల్లర్ అని టెలోమేర్ పరిశోధనలు శాస్త్రీయంగా నిర్ధారించాయి. దీర్ఘకాలిక ఒత్తిడితో రక్షక కణాలు చిన్నవై శరీరం వేగంగా వృద్ధాప్యంలోకి జారుతుంది. ఆయుష్ను తగ్గించటంలో వ్యసనాలది కూడా ప్రధాన పాత్ర. పొగ తాగితే 10 నుంచి 12 ఏళ్లు తగ్గుతుంది. మద్యం తాగితే ప్రాణాపాయం ముప్పు పెరుగుతుంది. శరీరం ఆరోగ్యంపై నిరంతరం దృష్టి పెడితే కూడా ఆయుష్ను పెంచుకోవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు 40 ఏళ్లు దాటితే రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, బరువు, నడుము కొలత పెరిగే అవకాశం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు శరీరంపై ఒక కన్నేస్తూ ఉండాలి. ఆకలి వేసినప్పుడే తినాలి. 70 నుంచి 80% మించి పొట్ట నిండనీయొద్దు. కూరగాయలు, ఆకుకూరలు, పప్పులకు ప్రాధాన్యం ఇవ్వాలి. చక్కెర, మైదా, వేపుళ్లు, జంక్ ఫుడ్ తగ్గించాలి. ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని, వృద్ధాప్యం నెమ్మదిస్తుందని కాలరీ అధ్యయనంలో తేలింది. జీన్స్ కంటే జీవనశైలి ఎక్కువ ప్రభావం చూపుతుందని WHO హార్వర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు తేల్చాయి. పురుషులతో పోల్చితే మహిళలకు అనారోగ్య సమస్యలు ఎక్కువ. కారణం వారు పిల్లలకు జన్మనివ్వటం. గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లలకు జన్మనిచ్చే వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మహిళలకు ఒక పరీక్షే. అయితే గర్భధారణ విషయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తలపైన నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఉద్యోగం, బాధ్యతలను ప్లానింగ్ అని కొంతమంది దంపతులు పిల్లలను కనడం ఆలస్యం చేస్తున్నారు.
దీనివల్ల అసలు పిల్లలే పుట్టకపోవచ్చు లేదా సంతాన సాఫల్యతలో చాలా సమస్యలు ఎదురుకావచ్చు. పెళ్లి, పిల్లలు అన్నిటికీ పక్కాగా ప్రణాళిక, ముందు చూపు రెండూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సరైన వయసు రాకముందే తొందరగా పెళ్లి చేయడం ఎంత తప్పో, వివాహాన్ని విపరీతంగా ఆలస్యం చేయడం కూడా అంతే ముప్పు. కెరీర్ ముఖ్యమే, కానీ జీవితం ఇంకా ముఖ్యమని గ్రహించాలి. ముఖ్యంగా ఆడపిల్లలు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. మరీ చిన్న వయసులో గాని ఆలస్యంగా గాని పిల్లల కోసం ప్రయత్నించడం మంచిది కాదు. యువతులు 21 ఏళ్లు దాటాకే పెళ్లి చేసుకోవాలి. ఇక 15 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్న 52.2% గర్భిణీలు, 57% గర్భిణీలు కానివారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు గతంలో ఓ అధ్యయనంలో తేలింది. దీనికి కారణం పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడమే. రక్తహీనత వారి ఆరోగ్యం, ఆయుష్పై ప్రభావం చూపుతోందని తేలింది. పద్దెనిమిదేళ్లలోపు గర్భం దాలిస్తే గుర్రపు వాతం, నెలలు నిండకముందే కానుపవ్వడం వంటి సమస్యల ముప్పు ఎక్కువ. ఇక 37 ఏళ్ల తర్వాత గర్భం ధరించినా కష్టమే. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆడపిల్లల్లో అండాలు ఏర్పడతాయి. పుట్టిన తర్వాత ప్రతి నెల అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. వయసు మీద పడుతున్న కొద్దీ అండాల వయసు పెరుగుతూ వస్తుంది. పురుషుల్లో కూడా 30 ఏళ్ల ముందైతే వీర్యకణాల నాణ్యత, కౌంట్ మెరుగ్గా, కదలిక చురుగ్గా ఉంటుంది. DNA డ్యామేజ్ అత్యల్పంగా ఉంటుంది. 40 ఏళ్లు దాటితే సమస్యలు మొదలవుతాయి. వయసు పెరిగే కొద్దీ పెల్విక్ బోన్స్ బలహీనపడి సాధారణ ప్రసవం అయ్యే అవకాశాలు తగ్గిపోతాయి. ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. పుట్టబోయే పిల్లలకు ఎదుగుదల లోపం వంటివి రావచ్చు. కాబట్టి ఆడవాళ్లు 21 నుంచి 29 ఏళ్ల మధ్యలో గర్భం ధరించడం ఉత్తమం. ఈ వయసులో ఫలదీకరణ బాగుంటుంది. గర్భధారణ సమస్యలు తలెత్తే అవకాశం తక్కువ. ఆలస్యమైతే పిల్లల కోసం అండాశయాన్ని ఉత్తేజపరిచే మందులు వాడాల్సి వస్తుంది. అప్పుడు ఒవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ ఎదురవుతుంది. అండం విడుదల కోసం ఉపయోగించే శక్తివంతమైన హార్మోన్ల ఫలితంగా అండాశయ వాపు వస్తుంది. పొట్టలో నీరు చేరటం వంటి సమస్యలు రావచ్చు. ఎన్నో అధ్యయనాల సారాంశం గురించి తెలుసుకున్నాం. నిపుణుల సలహాలను కూడా విన్నాం. కాబట్టి ఆయుష్ పెంచుకోవడం లేదా కనీసం ఆరోగ్యకర జీవితం కావాలంటే అదంతా మన చేతుల్లో పనే. అందువల్ల జీవన శైలిని, ఆహార అలవాట్లను మార్చుకుందాం. వ్యసనాలు వదిలేద్దాం. పోషకాహారం తీసుకుందాం. వ్యాయామం చేద్దాం. వీలైనంత వరకు నడుద్దాం. ఇవన్నీ పాటిస్తేనే ఆరోగ్యమైన, ఆయుష్ అయినా